అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్తే అండి. సార్, మెగా అభిమానులందరికీ పెద్ద పండుగ మెగాస్టార్ పుట్టినరోజు. సో పద్మభూషణ్ చిరంజీవి గారు మీకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఆయన మొట్టమొదటిగా అసలు మీరు ఎప్పుడు చూశారు? ఆ ప్రయాణం ఎట్లా సాగుతూ వచ్చింది ఇప్పటి వరకు? చాలాసార్లు చెప్పాం. అది ఆయన ముందు ఆయనకి అభినందనలు, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి. సో ఎక్కడి నుంచి సొంత కాళ్ళ మీద నిలబడ్డ నటుడు ఆయన. సొంతంగా ఎవరిలో సపోర్ట్ లేకుండా ఒక మామూలు మనిషిగా వచ్చి, మామూలు యాక్టర్గా వచ్చి, తన స్వశక్తితో, తన టాలెంట్తో ఇవాళ అందరంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఎత్తిన ఇది. సో గ్రేట్. ఇవాళ సాధించినందులో ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఉండగా వచ్చి ఇతను నిలబడి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాయంటే, మనం ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు అదేదో వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళు వస్తారు, వారసత్వాలు అయ్యి అంటారు. ఇప్పుడు మరి ఏమీ లేకుండా వచ్చాడు కదా ఈయన. సో ఇట్లా చాలామంది వచ్చారు. సో వచ్చిన వాళ్ళలో ఈయన ఆ రోజుకి ఈ రోజుకి మెగాస్టార్. ఆ రోజు వచ్చినప్పుడు మొదటి 4-5 సినిమాలు ఉన్నట్టు ఖైదీ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. ఖైదీ వచ్చిన రోజు నుంచి ఆ తర్వాత పీక్స్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పటికీ ఆయన పీక్స్లోనే ఉన్నాడు. 2-3 సినిమాలు అటు ఇటు అయినా కానీ ఆయనకి తిరుగులేని యాక్టర్. ఆయన వాడు మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్. ఏ రోజైనా నెంబర్ 1. అంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్ నాకు బ్యాకింగ్ లేదు, నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చాను, దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారిని చూసే అని ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ దొరికినా సరే అంటే బాగా ఎత్తేస్తున్నారులే చిరంజీవి గారిని అని అంటారు. కానీ అది నిజమే కదా. అసలు ఎట్లాంటి బ్యాకింగ్ లేకుండా చిరంజీవి గారు నిజంగానే ఒక ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ కాదు, టాలెంట్ ఉంటే ఉంటారు ఇక్కడ. ఎవరైనా కానీ టాలెంట్ ఉంటే పెరుగుతారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఊరికే మన వాళ్ళు వచ్చి కొంతమంది కులం అంటారు, కొంతమంది వచ్చి పేరెంట్స్ ఉన్నాయి, తండ్రి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరోను, వాళ్ళ పిల్లలు అంటారు. ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళ టాలెంట్ ఉంటేనే అవుతారో. చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. సార్, ఎన్నో సందర్భాల్లో నాకు ఇదిగో ఆయనతో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మంచితనానికి, లేదంటే ఆయనకున్న టాలెంట్కి, లేదంటే ఇంకో దానికి ఇవి ఎగ్జాంపుల్స్ అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఎప్పుడు జరిగినా సరే చిరంజీవి గారిని కలిసి వచ్చాను అని చెప్పడం అనేది నేను చాలాసార్లు విన్నాను. మీ ఇద్దరి రిలేషన్ ఎట్లా ఉంటుందండి? ఆ రోజుల్లో బాగుండేది, చాలా బాగుండేది. సొంత బ్రదర్స్ లాగానే ఉండేవాడు మొదటి రోజుల్లో. తర్వాత నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి నా ఉద్యోగం, నా గొడవలు నేను ఉన్నాను, ఆయన గొడవలు నేను ఉన్నాను. చాలా పైకి వెళ్ళిపోయారు తర్వాత. సార్, అంటే ఇప్పుడు ఖైదీ సినిమాకి దానికి ముందు చిరంజీవి, దానికి తర్వాత చిరంజీవి అంటారట. ఆ సినిమా తెచ్చిన ఆ ప్రభంజనం కానీ ఆ చేంజ్ ఏంటి అసలు? అదే కల్ట్ సినిమా అంటారు. కల్ట్ సినిమా అంటే ప్రపంచం వచ్చింది. అక్కడి నుంచి ఒక కొత్త హీరో ఉద్భవించాడు. అంటే ఇక్కడికే వచ్చాడు. యాక్చువల్గా మీకు చెప్పాలంటే అప్పట్లో రామారావు గారి సినిమాలకి డబ్బులు వేసేవారు, సాంగ్స్కి, వాటికి, 5 సినిమాకి. చిరంజీవి గారికి మొగుడు కావాలి సినిమాకి, మన సినిమాకి డబ్బులు వేసేవారు కదా, వేసారు. వేస్తే గంపలతో ఏరతారు అనమాట. ఊడ్చి షో అయిపోయినాక డబ్బులు ఊడ్చి గంపల్లో వేసుకుని తీసుకెళ్ళేవారు థియేటర్స్లో. సో నేను అనుకోవటం లాస్ట్ స్టార్ అయ్యి ఉంటాడు డబ్బులు. ఆ తర్వాత కాగితాలు చించుతున్నారు. ఇప్పుడంతా కాగితాలు వేస్తారు కదా థియేటర్లో. అప్పట్లో డబ్బులు వేసేవారు. 5 పైసలు, 10 పైసలు, పావుల, ₹1 కూడా వేసేవారు. బిళ్ళలు, అన్ని బిళ్ళలే. సో గేట్ కీపర్లు షో అయిపోయినాక ఊడ్చి అక్కడ సాంగ్స్ అప్పుడు డ్యాన్స్లు ఆడుతూ ఉండేవారు. ఆ డబ్బులు ఏరుకుని తీసుకెళ్ళేవారు. సో అట్లా చిరంజీవి గారికి అట్లా ఊపు వచ్చింది అప్పుడు. రామారావుకి వేసేవారు బాగా, ఈయనకి వేసారు తర్వాత. ఆ తర్వాత అసలు ఇప్పుడు ఎవరికి వేయట్లేదు, అందరికి కాగితాలు వేస్తున్నారు. అంటే మెగాస్టారే ఇంకా లాస్ట్ హీరో అనమాట. అలా డబ్బులు చూసిన హీరో, డబ్బులు తెర మీద డబ్బులు వేయించుకున్న హీరో ఆయన అక్కడ. ఓకే సార్, చిరంజీవి గారిని మనం స్టార్టింగ్ మూవీస్లోకి వెళ్తే అప్పుడు నాకు ఆ వెనకాల సినిమాలు అన్నిటి చూస్తే ఆయన లుక్ అప్పుడు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఆయన అప్పుడుది ఇప్పుడుది పెడితే ఎంత ట్రాన్స్ఫార్మేషన్. అసలు కర్లీ హెయిర్తో ఉండేవారు, పల్చటి స్కిన్. అసలు నిజంగా ఆయనైనా ఈయన అన్నట్టుంటారు. ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేది అంచెలంచెలుగా ఎట్లా జరిగింది?
ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఏం కాదు. అప్పట్లో ఏంటంటే అతను మన పక్కింటి కుర్రాళ్ళలాగా ఉండేవాడు. ఎప్పుడైతే మెగాస్టార్ లుక్ వచ్చిందో తర్వాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. వయసుతో పాటు పెరుగుతాయి కదా, కొంతవరకు స్ట్రక్చర్ పెరిగింది, ఇదంతా మంచి మారాడు. సో ఆ లుక్ తేడా వచ్చింది, కొంచెం తేడా వచ్చింది. బట్ కష్టం, ఎంత కష్టపడేవాడు అంటే అంత కష్టపడేవాడు అతను సినిమా తప్ప అతనికి వేరే ఏం ఉండేది కాదు అప్పట్లో. సినిమా గోల్ తప్ప వేరే గోల్ ఉండేది కాదు. ఇట్లా చేస్తాను, ఈ ఫైట్ ఇట్లా చేస్తాను, ఈ సాంగ్ ఇట్లా చేస్తాను, ఆ తపన ఉండేది. దానికోసం కష్టపడేవాడు. ఆ కష్టమే అతన్ని వాళ్ళు నిలబెట్టింది. ఆ కష్టం వల్లనే వాళ్ళు అతను మెగాస్టార్ అయ్యాడు. అంటే మనం ఒకసారి ఆర్టిస్ట్ అయిపోయినాక నేను ఇంకేం నన్ను ఎవడు పీకేవాళ్ళు లేడులే అనుకునే వాళ్ళు ఉంటే నెక్స్ట్ డేనే పోతారు. ఇతను పెరుగుతున్న కొద్దీ ఇంకా కష్టం పెంచుకుంటూ పోయాడు. కష్టపడతాను అన్నాడు, ఈ రోజుకి కష్టపడతాడు. అవసరం లేదు, మానేయచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. బట్ కాకుండా చేసి సిన్సియర్గా పనిచేయటం. అది ఓకే. సో ప్రతి హీరోకి డూప్స్ ఉంటారు కదా, చిరంజీవి గారికి ఫైట్స్ అప్పుడు అంటే ఏ రేంజ్ వరకు డూప్స్ ఉండేవాళ్ళు కాదు? మా సినిమాలకి డూపులు ఉండేవారు కాదు. మా సినిమాలన్నీ నాకు తెలిసి ఖైదీ కూడా లేరు, తర్వాత అన్న పెట్టారు. ఓకే. సో డూపులు లేకుండానే చిరంజీవి గారు ఫైట్లు డ్యాన్స్లో అసలు మాస్టర్ కదా అతను. యాక్చువల్ నా సినిమాలో ఫైట్స్ కూడా తనే కంపోజ్ చేసుకునేవాడు. ఓకే. అప్పుడు ఏదో ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశాడు. ఓహో. ఇంట్రెస్ట్ మనిషి, బాగా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు అనుకునేది చిరంజీవి గారిని చూసినప్పుడల్లా ఆయన డాన్స్లో గ్రేస్, అది నేను కొత్తగా చెప్పేది కదా, అందరికీ తెలిసిన విషయమే. ఈ డాన్స్ అనేది ఆయన కసితో నేర్చుకున్నదా లేకపోతే ఆయనకి న్యాచురల్గా వచ్చిందా? నేను అనుకుంటే న్యాచురల్గానే వచ్చింది అనుకోండి. అంటే న్యాచురల్గా బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే నేర్చుకున్నా కానీ రాదు. సో ఇతను సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో చేశారు కదా, ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు కదా, ఆ నేర్చుకున్నది కానీ లేకపోతే తను సినిమాలు చూసి నేర్చుకున్నది కానీ తను వేసుకుంది వచ్చింది. ఆయనకి ఏంటంటే అప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ వచ్చిన కొత్తది. సో ఇతను కమల్ హాసన్ లాగా డ్యాన్స్ చేయగలడు, రజనీకాంత్ లాగా స్టైల్స్ గిల్స్ చేయగలడు. ఈ రెండు కంబైన్డ్గా ఇతనికి వచ్చేటప్పటికి కొత్త మనిషిని చూశారు, కొత్త క్యారెక్టర్. తెలుగులో ఒక కొత్త మనిషిని చూశారు ఫస్ట్ టైం. మన పక్కింటి కుర్రాడు, సినిమా పిచ్చోళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఉన్నట్టు చూశాను. ఆయన డాన్స్లో ఫైట్లే కాదు సార్, ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ మెగాస్టార్ గారిది. దాని ముందు కోతల రైడు, మొగుడు గోల్ రెండు కామెడీలే, దగ్గర కామెడీలు అయ్యి. సో అందులో అన్నీ అతను రెండు సినిమాల్లోనూ కామెడీ చాలా బాగా పండించాడు. సార్ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే సార్, ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఒక రేంజ్, అది మెగాస్టార్కున్న ఫ్యాన్ బేస్ గురించి అసలు ఎవరూ చెప్పక్కర్లేదు. ఆ ఫ్యాన్ బేస్ని ఆయన ఎప్పుడు ఎట్లా అడ్రస్ చేస్తూ ఉండేవాళ్ళు? దాన్ని నిలబెట్టుకోవటం అనేది ఫ్యాన్ బేస్ని ఒక కత్తి మీద సాము లాంటి పని ఏ హీరోకైనా కూడా, వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయడం. నాకు ఐడియా లేదు, నిజంగా ఐడియా లేదు. అంటే మేము సినిమాలు తీసినప్పుడు నేను బిగినింగ్ డేస్లాగా చేసింది, కొత్తలేడు మూడు కాల తర్వాత నేను మళ్ళీ ఆయనతో చేయలేదు సినిమా. అప్పటికి ఫ్యాన్స్ ఉండేవారు కానీ కొత్తగా ఫ్యాన్స్ పెట్టినాళ్ళే, వస్తే మాట్లాడే సెట్లో వస్తే మాట్లాడేట అయిపోయి, కానీ అప్పుడు హడావిడి లేదు. సో ఆ తర్వాత కదా హడావిడి పెరిగింది. ఆ తర్వాత ఆయన బాగా ఫ్యాన్ బేస్ అంటే భయంకరమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆ రోజుకి ఈ రోజుకి కూడా. సో ఆయన ఫ్యాన్స్ చాలా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఆయన కోసం ప్రాణం ఇచ్చేసే లెవెల్లో ఉండే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. సార్ చిరంజీవి గారిని ఇంతకుముందు పాత సినిమాలు చూసినట్లయితే సుప్రీం హీరో అని పడేది మొదటి సినిమాలో పడింది. చిరంజీవి గారికి మెగాస్టార్ని మన అదే కేఎస్ రామారావు గారు మరణ మృదంగం సినిమాలో మెగాస్టార్ అని వేశారు. అప్పటి నుంచి ఆయన మెగాస్టార్ అయిపోయారు. ఆయనకి అంటే రెండు బిరుదులు అనమాట, అయితే సుప్రీం హీరో, దాని తర్వాత రూపాంతరం చెందిన మెగాస్టార్ అనమాట. సో మెగాస్టార్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి ఆయన అడుగులో ఆయన్ని ఏమంటారు, ప్రత్యక్షంగా ఆయన ఫ్యామిలీలో వచ్చిన హీరోలు కొంతమంది అయితే ఏకలవ్య శిష్యుల్లాగా ఎంతోమంది హీరోలు ఆయన వెనకాల ఉన్నారు, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఈవెన్ మీరు వెంకటేష్ గారిని తీసుకున్నా కానీ చిరంజీవి గారి లాగానే ఉండేవాడు. ఆయన వచ్చిన కొత్త చిరంజీవి గారి లాగా డ్యాన్స్లో గిన్స్లో. సో వచ్చిన హీరోలు చాలామంది చిరంజీవిని గారిని ఇమిటేట్ చేస్తూనే వచ్చారు. ఒక చిరంజీవి కాదు, మన దగ్గర 100 చిరంజీవులు ఉన్నట్లు లెక్క ఇప్పుడు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ చిరంజీవి గారి లాగానే చేస్తూ ఉంటారు.
దానికంటే కొంచెం కొంచెం మారి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, వచ్చిన కొత్తలో చిరంజీవి గారి ఫ్యామిలీ కింద ఉండారు. ఇవాళ ఆయన ఇండివిజువల్గా ఆయన స్టైల్ ఆయన డెవలప్ చేసుకున్నాడు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ ఇదైనా కానీ ఆయనకు కొత్త స్టైల్ ఆయన డెవలప్ చేసుకున్నాడు. సో ఇట్లా ఎవళ్ళకాళ్ళు వాళ్ళ దీనిలోకి వచ్చారు. చిరంజీవి గారి ప్రత్యేకత అంటే వేరే హీరోస్తో పోల్చి ఆయన్ని మాత్రమే పక్కన తీసి పెట్టాలి అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ సార్ దట్ విల్ డిఫైన్ ఓన్లీ మెగాస్టార్? ఆయన డ్యాన్స్ ఫైట్స్ కామెడీ టైమింగ్ ఈ మూడే ఆయనది. ఆయన స్పెషాలిటీస్ ఈ మూడు ఆయన స్పెషాలిటీస్. అప్పుడు మనకి మన రామారావు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు డ్యాన్స్లో ఒక టైప్లో ఉండి ఇతను వచ్చినాక ఇంకో మారిపోయింది. అప్పటి నుంచి ఆ స్టైలే మారిపోయింది. ఓకే, బిహైండ్ ద స్క్రీన్ సార్ అంటే ఒక సినిమా ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్కి ఎంత కంఫర్టబుల్గా ఉంటారు చిరంజీవి గారు? చెప్పాను కదా, మొత్తం తను కష్టపడతాడు, సినిమా కోసం కష్టపడతాడంటే ప్రొడ్యూసర్ మనిషి కింద లెక్క కదా. అంటే అట్లీస్ట్ మా సినిమాల వరకు అయితే అద్భుతంగా అసలు తనే కోఆపరేట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా ఉంది, వస్తే మొగుడు కావాలో బట్టలు కొన్నాం కానీ ఆ క్యారెక్టర్కి అది బాగోలేదు అన్నయ్య, అది ఏం చేద్దామని ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. వచ్చిన బీరువా తీసి బీరువాలోంచి రెండు చొక్కాలు తీసుకుని సినిమా అంతా చొక్కా వాడాడు. 30,000 రూపాయలు. ఆ రోజుల్లో 30,000 పెట్టి ఆయన కాస్ట్యూమ్ కుట్టించాను నేను. అవి వదిలిపెట్టి పక్కన పడేసి ఈ చొక్కా వేసుకుంటాడు, మీకు బ్లూ షర్ట్ వేసుకుని ఉంటాడు సినిమా అంతా. మొగుడు కావాలి, అది నా షర్ట్ టైట్గా ఉంటుంది, పొట్ట కూడా బయటకు వచ్చేసి ఉంటుంది, అది ఇప్పుడు గుండి లాగేస్తూ ఉంటాను. సో అది ఏంటంటే నేను సన్నగా ఉండేవాడిని అప్పుడు బాగా. ఏంటంటే ఇంట్రెస్ట్ ఆయనకి, ఎందుకమ్మా అట్లా ఉండకూడదు కదా అంటే, లేదు ఇది న్యాచురల్గా ఉంటుందని. అంటే తన ఇన్వాల్వ్మెంట్ నిజంగా పండింది. అంటే దానివల్ల సినిమా ఆడిందని నేను అన్నా, కానీ కొత్త లుక్ కనపడింది జనంలో. అసలు హీరో ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అట్లా తాను సినిమా కోసం అని తను కష్టపడుతుంది, తన సినిమాని గురించి ఆలోచించడం. ఒక సాంగ్లో షూస్ సూట్ మంచి బ్రహ్మాండమైన సూట్ గీట్ వేసాం. వేస్తే షూస్ తనకు ఉన్న షూస్ చిరిగిపోయినాయి. అప్పట్లో మనం షూస్ కొనేవాళ్ళం కాదు. షూస్ చిరిగిపోయినాయి. వచ్చి నాకు షూస్ కావాలన్నా, షూస్ ఎవడు చూస్తాడు పో అన్న. అంటే లేదు కొందాం పదా అంటే, నేను కొనుక్కుంటాను, నా డబ్బులతో కొంటాను పదా అన్నాడు. సరే ఇద్దరు వెళ్ళి హ్యాబిట్స్ వెళ్ళి కొత్త షూ కొనుక్కొని వచ్చాం. ఆయన డబ్బులతో ఆ రోజుల్లో 110 రూపాయలు 120 రూపాయలకు షూ కొనుక్కొని వచ్చి సాంగ్ చేసి. అంటే లేకుండా కూడా చేయొచ్చు. ప్రొడ్యూసర్ కొన్నప్పుడు నాకేంటి దురద అనుకుని అతను చిరిగిపోయిన బూట్లు వేసుకుని చేయొచ్చు. ఇంత సూట్ వేసుకున్నాడు, చిరిగిన బూట్లు వేస్తే బాగోదు, పొరపాటున షార్ట్లో కనపడితే. సినిమా స్కోప్ కాబట్టి కాళ్ళు కనపడడం అనేది నా ఇది. కనపడితే బాగోదు కదా అనేది అతని పాయింట్. బాగోదు, లేకపోతే కెమెరా టిల్ డౌన్ చేసినప్పుడు షూస్ కనపడితే బాగోదు. కెమెరా డ్యాన్స్ మూమెంట్లో గబుక్కున కాళ్ళ మీద పెట్టాలంటే చిరిగినవి బాగోవు కదా, దొరికిపోతామని అని ఆలోచించి తను చేయటం అనేది. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యేవాడు, అంత ఇష్టంగా ప్రేమించేవాడు. సినిమాని ప్రేమించడం ఇదంతా. సినిమాని ప్రేమించకపోతే మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళు ఈ ఖర్చులన్నీ పెట్టుకోవాలంటే వర్కౌట్ అవుతుంది ఆ రోజుల్లో. సార్ చిరంజీవి గారు అంటే మన ప్రొడ్యూసర్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకునే హీరో నుండి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయికి ఎప్పుడు జరిగింది సార్? ఖైదీ తర్వాత నుంచి. ఖైదీ నుంచి అసలు టోటల్గా మారిపోయాడు కదా. అంటే డిమాండ్గా పెద్దగా ఏమన్నా పెరుగుతూ ఉండటమే. అప్పుడు అవసరం కొద్దీ వెళ్ళిన వాళ్ళు పెంచుకుంటూ పోవటమే. కానీ నాకు తెలిసి ఈయనే కాదు, ఏ హీరో కూడా వాళ్ళంతటా వాళ్ళుగా మేము ఇంత పెంచుతాం అనరు. నేను 10 తీసుకుంటున్నాను అనుకోండి ఓ హీరోగా, నా మార్కెట్ సినిమా హిట్ అవ్వగానే వచ్చి ఇంకోళ్ళు వచ్చి నాకు ₹1,00,000 ఇస్తానని నేను వద్దంటాను. అప్పుడు ఏమంటే ఆయన ₹1,00,000 ఇస్తానంటే నా రెగ్యులర్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను 10 కదా నీకు మొన్న ఇచ్చింది అంటే, అతను 1,00,000 ఇస్తున్నాడు కదంటే ఇతను 50 అన్న ఇస్తాడుగా. అట్లా. సో చిరంజీవి గారు అంటే సెట్స్లో కూడా బాగా జోవియల్గా ఉంటారు ఆయన అని విన్నాను నేను. బాగా జోవియల్గా అంటే అసలు ఆయన ఏంటి, అందరితో మాట్లాడడం, కలివిడిగా ఉండటం, భోజనాల సమయాలు అంటే ఐ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ అంటే జోవియల్గా ఉండటం అంటే ఏంటి, కలివిడిగా ఉంటాం. అందరితో బాగుంటాడు, అందరితో చాలా మర్యాదగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు, బాగుంటాడు. సార్ చిరంజీవి గారి డ్యాన్స్ గురించి లేదంటే యాక్టింగ్ గురించి ఇవన్నీ మనకు తెలుసు, కానీ హీరోయిన్స్ కూడా ఆయనతో ఒక్క అవకాశం వస్తే చాలు యాక్ట్ చేయడానికి, ఆయనతో కలిసి డాన్స్ చేయడానికి అని అనుకుంటారు. ఆయనతో డాన్స్ అంటే బెదిరిపోయేవాళ్ళంట, ఆయన గ్రేస్కి మనం మ్యాచ్ చేయలేము అని.
ఎట్లా ఉండే సార్ ఆయనతో అంటే హీరోయిన్స్ యొక్క బాగుంటుంది, అంటే తనతో చేయటానికి పోటీ పడినట్టు ఉంటుంది కదా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకునేవారు. అందులో ఇతను కుర్రాడు 25 ఏళ్ళు వయసులో ఉన్న కుర్రాడు, సో అమ్మాయిలు కూడా అట్లాగే ఉండేవారు. సో ఆ ఎన్విరాన్మెంటే వేరుగా ఉండేది. సో పోటీ పడి డ్యాన్సులు చేయటాలు కానీ ఇంకోటి కానీ ఉండేది. తను పెద్ద స్టార్ అయిపోయినాక అతనితో డ్యాన్స్ చేయాలంటేనే భయపడేవారు కొత్త హీరోయిన్లు, ఆ లెవెల్ మనం చేయగలం అని. బట్ చేసేవారు. రాధిక, రాధా వీళ్ళందరూ, విజయశాంతి వీళ్ళందరూ అట్లా బాగా డ్యాన్స్ చేసేవారు ఆయనతో కూడా. విజయశాంతి గారితో ఆయన చేసిన సినిమాలు చాలా సినిమాలు, వాళ్ళిద్దరిది చాలా హిట్ కాంబినేషన్. రాధ గారితో కూడా అసలు వాళ్ళిద్దరు చేసే డాన్స్ ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఉంటుంది, అసలు కన్నులకు పండగగా ఉంటుంది సార్. అది ఆన్ ద సెట్స్ ఎలా ఉండే సార్ వాళ్ళతో మేకింగ్ డాన్స్ మేకింగ్? డాన్స్ అప్పుడే కాదు అసలు, మామూలుగా వాళ్ళు అందరూ ఉంటే సెట్ అంతా అల్లకల్లోలంగా ఉండేది. వాళ్ళు అంటే బట్ మనం చాలా తక్కువ సార్లు నేను వెళ్ళాను. అప్పటికప్పటికి నేను మానేశాను సినిమాలు ఆల్మోస్ట్. ఓకే. ఆయన అయిపోయినాక 1-2 సార్లు వెళ్ళాను సెట్లో. విజయశాంతి గారు ఉన్నప్పుడు 1-2 సార్లు, రాధ గారు ఉన్నప్పుడు 2-3 సార్లు అట్టే. బాగా సందడిగా ఉండేవారు, బాగుంటుంది. ఓకే. అండ్ ఆయన పర్సనల్ లైఫ్కి వచ్చినట్లయితే కూడా, అండ్ ఆయన చారిటీ వైజ్ కూడా, అంటే ఆయన ఎప్పటి నుంచి ఈ చారిటీలోకి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మిగతా చారిటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎప్పుడు ఆయన వాటికి అంకురార్పణ ఎలా జరిగింది, ఆ థాట్ ఎలా వచ్చింది? ఆయన ఈ స్టార్గా ఎదగటం మొదలెట్టిన కాడి నుంచి బ్లడ్ బ్యాంక్ అని పెట్టుకోవటం ప్రజలు, అంటే మొదటి నుంచి కూడా అతను ఈ డబ్బు గొడవ తక్కువ అతనికి. ఫ్రెండ్స్ లేకపోతే కొద్దిగా గొప్ప సమాజాన్ని గురించి ఆలోచించడం, అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసి మొదటి 4-5 ఏళ్ళ వరకు నాకు బాగా పరిచయం, క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి చెప్తున్నాం. తర్వాత సంగతి నాకు తెలీదు. అప్పటి వరకు మాత్రం డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చేవాడు. అట్లాగే ఈ సామాజిక కార్యక్రమాలు అంటే ఇంట్రెస్ట్. తనకి ఎంత అప్పుడు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చేవారు ఏం లేదు కదా, దాంట్లోనే ఏం చేయగలను ఎట్టా అనేది ఉండేది. చాలా బాగా ఆలోచించాడు, సమాజాన్ని గురించి కొంచెం గొప్ప ఆలోచించేవాడు. ఆ టైంలోనే బ్లడ్ బ్యాంక్, ఆ తర్వాత కొంచెం సెటిల్ అయినాక బ్లడ్ బ్యాంక్ పెడతాం. బ్లడ్ బ్యాంక్ చిన్నది పెద్దది అయిపోయింది, బ్లడ్ బ్యాంక్ అయిపోయింది, ఐ బ్యాంక్ అయింది. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఆయన చేసిన పనులు. సో సామాజికంగా ఎంతో కొంత చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాం సార్. ఇప్పటికి కూడా ఆయన ఏది 1970s మొదలైన కెరీర్ 2020s ఉన్నాం మనం. ఇప్పటికీ ఆయన హీరోగా ఏమంటారు, యంగ్ స్టార్స్ అందరికీ పోటీ ఇస్తున్నారు, యంగ్ హీరోయిన్స్తో కలిసి డాన్సులు చేస్తున్నారు. అసలు ఆయన హవా ఇప్పటికీ తగ్గలేదు. ఈ హవా అనేది ఎంతమందికి ఇన్స్పిరేషన్. బట్ స్టిల్ ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్న సినిమాలు, ఇప్పుడు మన సౌత్ ఇండియన్, ఇప్పుడు మమ్ముట్టి గారు కానివ్వండి, మోహన్ లాల్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కొన్ని క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. మన చిరంజీవి గారు మాత్రం ఇంకా హీరోగానే కంటిన్యూ అవుతున్నారు అండ్ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. హౌ డూ యూ లుక్ ఎట్ దాట్? అదేం లేదు, అంటే ఈయన మధ్యలో మార్పులు చేర్పులు చేశాడు. బట్ ఆఫ్ లేట్ నేను అనుకోవటం ఆయన మారాలని నేను అనుకుంటున్నాను. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనవసరం, ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు, మనం చూసాం ఆల్రెడీ. మళ్ళీ కొత్తగా ఆయన ఏదో చేస్తారని మనం చూడక్కర్లా. అవన్నీ మ్యాక్సిమం ఎంతకంటే అంత చేశారు, ఇంకా ఎక్కువ చేయటం అనవసరం ఈ వయసులో ఆయనకి. సో ఇప్పుడు దానికి ఆ పాత ఏదైతే ఉందో, ఆయన బ్యాక్ డ్రాప్, ఈయన డ్యాన్స్ చేయగలడు అని చెప్పేది ఉంటుందో, అవన్నీ ఒక థ్రిల్లింగ్గా చెప్పగలిగే కొత్త రకంగా చెప్పగలగాలి సినిమాల్లో. చేసి చెయ్యక్కర్లే, మళ్ళీ ప్రతి చెయ్యక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జైలర్లో చూసాం, ఆయన రజనీకాంత్ గారు ఫస్ట్ హాఫ్లో అసలు కథలు కుర్చీలోంచి లేవడం, నడుస్తాడు, చిన్న డైలాగులు చెప్తాడు. బట్ మనకి మొత్తం రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా సరదాగా ఉంటుంది, కామెడీ ఉంటుంది. అంటే ఆ స్క్రీన్ ప్లేని అన్ని సినిమాలు చేయాలని కాదు, బట్ చిరంజీవి గారు ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఆయన. సో చిరంజీవి గారికి కూడా అటువంటి కొత్త స్క్రీన్ ప్లే ఏదైనా చేయగలిగితే డైరెక్టర్లో నిజంగా చాలా బాగుంటుంది. రైట్ సార్. బట్ మన మెగాస్టార్ ఇంకా కొన్నాళ్ళు కాదు, ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు మనందరినీ అలరించాలని ఆన్ దిస్ బర్త్డే వి విష్ హిమ్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి.